వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 19వ తారీఖు లగాయతు జనవరి 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. తృతీయంలో ఉండేటువంటి కుజుడు రెండవ స్థానంలోకి రావడం, అక్కడ స్తంభించి ప్రయాణం చేస్తూ ఉండడం లాంటి అంశాలు కొంత ప్రతికూలతను కలగజేస్తూ ఉంటే, వక్రించినటువంటి గురువు, అలాగే దశమంలో ఉన్నటువంటి శని శుక్రులు, అష్టమ బుధుడు, భాగ్యరవి ఇలా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహగతులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వృషభ రాశి వారికి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అంటే అసలు ఇది మంచిదా కాదా అని 100 సార్లు తర్కించి ముందుకు వెళ్ళాలి తప్పితే మనకి ఆలోచన వచ్చింది, ఈ పని చేసేద్దాం అనేటువంటి ధోరణిలో ఉండకూడదు. అలా ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి మీ చేత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి వాగ్దానాలను చేసేటువంటి విధంగా ప్రోత్సహిస్తుంది. మరీ ముఖ్యంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలను మీ దృష్టిలో పెట్టుకోకుండా పోన్లే ఇప్పుడు పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నాయి కదా, ఇదే రకమైనటువంటి ధోరణి భవిష్యత్తులో కూడా ఉంటుంది అనేటువంటి ఒక మాయతోటి మీరు మీ స్తోమతకు మించినటువంటి వాగ్దానాలు చేయడం, తత్ఫలితంగా భవిష్యత్తులో కొంత కష్టపడేటువంటి పరిస్థితుల్ని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఏదైనా ఒక పని ప్రారంభం చేసేటప్పుడు ఇది మనకు కలిసి వస్తుందా రాదా, దీనిలో మనం అనుకున్నటువంటి పెట్టుబడి కన్నా ఎక్కువ పెట్టవలసి వస్తే మనం ఏమవుతాం, ఇతరుల యొక్క సహాయాన్ని ఆశిస్తున్నాం కదా, వారు సహాయం చేయకపోతే ఏమవుతుంది, ఇత్యాది ఆలోచనలు ఎక్కువగా రావాలి. ప్రత్యేకించి కీడెంచి మేలెంచుతూ ఉండాలి వృషభ రాశి వారు. ఎందుకంటే ఈ గ్రహస్థితి అంతా కూడా ఒక మాయలాగా మిమ్మల్ని ఒక ఊబిలో ఇరుక్కునేటువంటి విధంగా చేస్తుంది. ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా బయటపడుతూ ఉండాలి. ఎంత తక్కువగా మీ ఇన్వాల్వ్మెంట్ మిగతా విషయాల్లో ఉంటే అంత మంచిది. మీ పని మీరు చూసుకుంటూ ఉండడం, ఇతరులు వచ్చి మిమ్మల్ని సహాయం అడిగితేనే కానీ వారికి సహాయం చేయకుండా ఉండడం, అలాగే మిమ్మల్ని వచ్చి మీ బంధువులు, మిత్రులు, స్వజనులు మీ యొక్క సలహా అడిగితేనే కానీ మీరు చెప్పకుండా ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారం చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా గడపవలసినటువంటి వారం. అటు ప్రయాణాలు చేస్తూ ఉన్నా, లేదా ఉద్యోగం చేస్తూ ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, ఏదైనా సరే మితంగానే ఉండాలి. ఇలా ఉండేటువంటి విధంగా చూసుకుంటే భవిష్యత్తులో రానున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఎందుకంటే ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీ చేత అతిగా కష్టపడేటువంటి విధానంగానో, మీ చేత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టించేలాగానో, అలాగే మీ మాట ఏదైతే ఉన్నదో దాన్ని తప్పేటువంటి విధంగానూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మిగతావన్నీ యథాతథంగా ఉన్నాయి. ఏ ఆర్థిక ఇబ్బంది లేదు, అనారోగ్య సమస్యలు లేవు. ప్రత్యేకించి మీ మీద మీకు అతి విశ్వాసాన్ని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. కాబట్టి ఈ వారంలో చేసేటువంటి పనుల మీద మీరు 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను వృషభ రాశి వారు పొందడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు.